సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా, నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించి వింజామరులు వీయగా, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు 23వ సాధారణ కాలంలోని ఆదివారంలో దేవుని యొక్క సందేశం, మనము ప్రభు యొక్క శిష్యులం, ఆ విధముగా జీవిస్తున్నామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలని మనకు దివ్య గ్రంథ పఠనాలు చెబుతూ ఉన్నాయి. మన యొక్క క్రైస్తవ జీవితంలో రెండు మూమెంట్స్ ఉంటాయి, కదలికలు ఉంటాయి. మొట్టమొదట ఇంగ్లీష్లో చెప్పాలంటే కమ్, రండి. రెండవది వెళ్ళండి, గో అనేది. యేసు ప్రభు చెబుతున్నారు, నా వద్దకు రండి, నా యొక్క శిష్యులుగా ఉండండి. ఆ విధంగా కమ్ అని, రండి అని చెబుతున్నారు. గో, నీవు నా యొక్క సందేశాన్ని ప్రపంచమంతటా ప్రకటించు, ప్రకటించిన తర్వాత జీవించు అని చెబుతున్నారు. ఈ యొక్క విషయమై మనము ధ్యానించుకోవాలి. ప్రభువుని వెంబడించాలంటే చాలా కష్టం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అన్ ఈజీ రిలీజన్. క్రైస్తవ మతం అనేది సాధారణంగా తేలికగా ఉండే ఒక మతం కాదు. మనము క్రీస్తు ప్రభువుని వెంబడించటానికి అడ్డుగా, ఆటంకాలుగా 3 ఉన్నాయి. మొట్టమొదట సంబంధం. మనము ఎవరితో కలిసి తిరుగుతున్నాము, జీవిస్తున్నామనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే వారు మన యొక్క ఉద్దేశాలను ప్రక్కకు పెట్టి లోక విషయాలకు గురి అయ్యే విధముగా చేస్తారు. సంబంధాలు
రెండవది సంపద. రోజంతా దాని కొరకే కృషి చేసి దేవుని మనసు జీవించవచ్చు. ప్రభు అంటున్నారు, నీవు లోకమంతటినీ సంపాదించి నీ యొక్క ఆత్మను కోల్పోయిన ఎడల దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు. సంపద ఉండాల్సిందే. దానికే మన యొక్క జీవితం అంతా మనము వ్యర్థము చేయటం తప్పు. మూడవది పట్టుదల. పట్టుదలతో మనము క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఏదో ఆషామాషిగా మనము జీవించకూడదు అని ప్రభు యేసు చెబుతున్నారు. కావున సంబంధాన్ని గురించి, మనం పట్టుదల గురించి ధ్యానించుకుందాం. మనలో ఎటువంటి విశ్వాసం ఉందని దేవుని మనము ప్రార్థిస్తూ దానిని దృఢపరచాలని, మనము ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగానే ఉండిపోవాలని ఈరోజు యొక్క పూజలో మనమంతా మన కొరకు, మన కుటుంబాని కొరకు, మన యొక్క విచారణ కొరకు, ఇక్కడికి వచ్చిన దైవ భక్తుల కొరకు ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చి యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. యేసువా నా దైవమా, నన్ను చేరదీయుమా. శ్రీ యేసువా నా దైవమా, నన్ను చేరదీయుమా. నా ప్రాణమా, నా సర్వమా, నా బ్రతుకుకు జీవమా. నా ప్రాణమా, నా సర్వమా, నా బ్రతుకుకు జీవమా. యేసువా నా దైవమా, నన్ను చేరదీయుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవమును చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మా రాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మా రాజా. సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము. నీ దయని ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము. నీ దయని ఇలలో కోరెదము. మహిమా 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 మహిమా
మహిమా మహిమా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించువో సర్వేశ్వర, క్రీస్తును నమ్ముకుని మాకు నిజ స్వాతంత్ర్యమును నిత్య వారసత్వమును తప్పక లభించునను ఆశ కలదు. మీ ద్వారానే మాకు రక్షణమును దత్తత భాగ్యమును లభించుతున్నది. మీ దత్తపుత్రులను కనికరముతో వీక్షించమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుని ఆలోచన ఎవరికి తెలియను? ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది, మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టించును. నశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచేయును. ఈ భూమి మీది వస్తువులను తెలుసుకొనుటయే మాకు కష్టము. చుట్టుపట్లనున్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలయును. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకోగలవాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీది నరులు రుజుమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణ పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
అతనిని సేవక మాత్రుడుగా కాదు, నీ ప్రియ సోదరునిగా స్వీకరించుము. రెండో పఠనము పునీత పౌలు ఫిలోమెనకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9-10 వచనములు మరియు 12-17 వచనములు. సోదరులారా, క్రీస్తునందు శాసించుటకు బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయబారి, ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఓనేసీముకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది. కానీ నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమియూ చేయను. ఓనేసీము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున, ప్రభువు విషయమున నీకు అతడు ఎంతటివాడు కాగలడో. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీ స్వాగతమిచ్చినట్లే అతనికి స్వాగతమిమ్ము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడేద హల్లెలూయా, పాడేద హల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. పాడేద హల్లెలూయా, పాడేద హల్లెలూయా, ప్రభువును స్తుతింపా, పాడుడి హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సుశేషములోని భాగము. ఏలిన వారా, మీకు మహిమ కలుగునుగాక. లూకా గారి సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 33 వరకు. లూకా గారి సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 33 వరకు. శిష్య లక్షణములు.
అప్పుడు గొప్ప జనసమూహము యేసు వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, కడకు తన ప్రాణమైనను త్వజింపని వాడు నా శిష్యుడు కానేరుడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయము గణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటులగాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రు రాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలరా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తము త్వజించిన తప్ప ఎవడు నా శిష్యుడు కానేరడు. కావున తన సమస్తమును త్వజించుననే తప్ప ఎవడునూ నా శిష్యుడు కానేరడు అని యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఎవరైనా ఏదైనా తన యొక్క జీవితంలో సాధించాలి అని అనుకుంటే దానికి ఎన్నో శ్రమలు పడాలి. ఒక క్రీడాకారుడు ఉదయమే లేచి అతడు ఎన్నో ఎక్సర్సైజులు చేస్తూ ఆ యొక్క క్రీడాకారు యొక్క ఆ యొక్క కోచ్ చెప్పిన విధంగా అతడు ప్రాక్టీస్ చేస్తూ చివరిగా ఒక రాష్ట్రపు జట్టులోనో లేక మన దేశ టీంలోనో అతడు సెలెక్ట్ అవుతూ ఉంటాడు. దానికి ముందుగా ఎన్నో రోజులు ఉదయాలు సాయంత్రాలు అతడు క్రమశిక్షణతో పనిచేసిన తర్వాతనే అతనికి బహుమానం అంటూ గొప్పతనం అంటూ జరుగుతుంది. అదేవిధముగా విద్యార్థి తన యొక్క జీవితంలో కొన్ని గంటలు పాఠముతో పాటు తమ యొక్క టీచర్తో పాటు ఎన్నో గంటలు జరిపిన తర్వాత అతడు ఒక గొప్ప విద్యార్థిగా అవుతుంటాడు. ఏ గొప్ప విషయానికి ఎంతో మనము కృషి చేయాలి, లేనిదే మనము సాధించలేము. అదేవిధముగా ఈనాటి పట్టణాలు మనము దేవుని యొక్క శిష్యులుగా ఉండదలచిన ఎంతో శ్రమ ఉంది. దాని కొరకు ఎంతో వేతనము డబ్బు లాగా చెల్లించాలి అని అంటున్నారు. అంటే మనము ఎన్నో మన యొక్క జీవితం నుండి విసర్జించుకోవాలి, విడిచిపెట్టుకోవాలి అని ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి. మనం ఏం విడిచిపెట్టాలి? మన యొక్క పాపాన్ని విడిచిపెట్టాలి, పాప ఆలోచనలను పాప చర్యలను విడిచిపెట్టాలి మొదటిది. రెండవది, మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆస్తిపాస్తులకు కాదు, బంధాలకు కాదు, ఇంకా ఈ లోక విషయాలకు కాదు, దేవునికి నెంబర్ 1 మొదటి స్థానం మనం ఇవ్వాలి. మూడవది, మనము మన యొక్క జీవితంలో కొన్ని మనము సరిదిద్దుకోవాలి. మంచిగా లేకపోతే చెడుగా మనము జీవిస్తే దానిని మనము కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. నాలుగవది, మన యొక్క శారీరక వాంఛలను మన యొక్క జీవితం నుండి తొలగించాలి. మనము క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలంటే ఇవి అన్నీ మనము చేసుకోవాలి. కావున పెద్దలు అంటారు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అన్ ఈజీ రిలీజన్. అందరికీ క్రైస్తవ మతం
గిట్టదు. ఎవరైతే కృషి చేస్తారో, ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో, ఎవరైతే ఎన్నో తమ యొక్క జీవితం నుండి దేవునికి విరుద్ధమైన వాటిని విడిచిపెడతారో వారికి అది సాధ్యమవుతుందని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మొదటి పట్టణంలో మనం పవిత్రాత్మ సర్వేశ్వరుని మనము ప్రార్థిస్తూ మన యొక్క జీవితంలో ఏది మంచిది ఏది చెడు అనే వివేకమును దేవుడు ఇవ్వాలని, మనము ఆ విధముగా నిర్ణయించి జీవించాలని ఆ ఒక ఆలోచనను మొదటి పట్టణం మనకు చెబుతుంది. అవును ప్రియమైన క్రైస్తవులారా, మన యొక్క జీవితంలో మన యొక్క ఇష్టానుసారమో లేక మన యొక్క మిత్రుల యొక్క ఇష్టానుసారమో లోకం యొక్క ఇష్టానుసారమో మనము జీవించరాదు. దేవుని యొక్క ఇష్టానుసారమే మనము జీవించాలి. దేవుని యొక్క చిత్తం ప్రకారమే మనము జీవించాలని మొదటి పట్టణం మనకు చెబుతుంది. రెండవ పట్టణంలో చిన్నప్ప గారు చెబుతున్నారు, ఫిలోమెనకు రాసిన లేఖలో, మీరు మంచి జీవితమును జీవించండి. ఎందుకంటే ఈ లోకములో మీ యొక్క జీవితం కొద్దిపాటే, కొన్ని సంవత్సరాలకే. మీకు కావలసినది నిత్య జీవితం కనుక మీరు దాని కొరకు జీవించండి అని అంటున్నారు. మీ యొక్క జీవితం ముగింపు ఇప్పుడో ఎప్పుడో ఏనాడో మీరు ఊహించని గడియలో వస్తుంది. జాగ్రత్త సుమా అని చెబుతున్నారు. దానిని కొలెసీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయములో 23వ వచనములో దేవుడు అంటున్నారు, మీరు ఏమి చేసినా దేవుని యొక్క మహిమ కొరకు చేయండి. మీరు మీ కొరకు లోకం కొరకు ఏనాడు జీవించరాదు అని చెప్తున్నారు. కావున రెండవ పఠనం ద్వారా మనం నేర్చుకునేది, ఈ కొద్దిపాటు జీవితంలో మనము ఆ యొక్క నిజమైన నిరంతరమైన ఆ సంపదను మోక్షరాజ్యమును మనం పొందాలని, దానికి తగినట్లుగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి చాలా జబ్బు పట్టి మరణ అవస్థలో ఉన్నాడు. అప్పుడు డాక్టర్ వచ్చి, అయ్యా, నీ యొక్క పిల్లలకు నీవు ఇవ్వాల్సిన ఎవరెవరికి ఏమి పొలం చెందుతుందో దానిని మీరు వీలునామా రాసి ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఇంకా 2-3 గంటల్లో లేక కొన్ని గంటల్లో చనిపోనున్నాను అని అంటున్నారు. అప్పుడు అతడు సరే తీసుకురండి అని అతడు ఆ విధముగా ఆ పేపర్ను తన యొక్క బెడ్లో పెట్టి ఎన్నెన్నో రాస్తున్నాడు. ఏమేమో పేర్లు రాస్తున్నారు. అప్పుడు డాక్టర్ అతని దగ్గరికి వచ్చి, అయ్యా, ఎన్నెన్నో పేర్లు రాస్తున్నారు, అందరికీ నీ యొక్క సంపద ఇస్తారా అని అన్నప్పుడు అతడు అన్నాడట, లేదు, నేను మరణించిన తర్వాత ఈ శత్రువులు నాకున్నారు, నా యొక్క పిల్లలు వారి యందు పగను పెంచుకోవాలి, వారిని నాశనం చేయాలి అనే దానికి ఎవరెవరు నన్ను మోసగించారో, నాకు విరుద్ధంగా జీవించారో వారి యొక్క పేర్లను రాస్తున్నారు సార్ అని అన్నాడట. మరణానికి ముందు కూడా కక్ష, పగ, ద్వేషం అనేది మనము పెంచుకోవచ్చు. కావున ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు ఒకటి ధ్యానించుదాం. నేను మీరు ప్రభు యొక్క శిష్యులం, వారిని ప్రేమించాలి, వారికి మొదటి స్థానం ఇవ్వాలి, వారి కట్టడల ప్రకారం జీవించాలి, వారి యొక్క వాక్యమును అనుసరించాలి. మనకు బదులుగా మనకు పిమ్మట ఉండే వారిని మన యొక్క దేవుని యొక్క శిష్యులుగా ఏర్పరచాలి, ఆత్మలను రక్షించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ చేస్తేనే నేను క్రైస్తవ మతానికి చెందిన వాడిని, ప్రభు యేసుని నేను స్వీకరించిన వాడిని అని అనుకోవచ్చు. లేకపోతే మనము మన యొక్క జీవితాన్ని వ్యర్థముగా జీవించి ప్రభు శిక్షకు గురి అవ్వాలి. కావున ఈరోజు ప్రభు యేసుని ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ యొక్క వాక్యం ప్రకారం జీవించే వ్యక్తులుగా మాయలను మార్చండి. మేము ప్రేమించే విధముగా మేము కూడా ఇతరులను ప్రేమించే ఆ యొక్క యుక్తిని, శక్తిని మాకు ఇవ్వండి. మేము ఎల్లవేళలా ఇతరుల కొరకు మా జీవితాలను జీవించకుండా మీ కొరకే నేను జీవించే విధానము నేర్పండి. ఆమెన్.
విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంత్యుస్ అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శారీరక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. ఆమెన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము ఎవరు గ్రహించలేరని పరిశుద్ధ వాక్యం మనలను తరచు అడుగుతున్న ఈ విశ్రాంతి దినమున దైవ జ్ఞానమును, పరలోక విషయములను గ్రహించి మనము ఆ విధముగా జీవించి ఆలోచనను మనకు దయచేయమని, జ్ఞాన స్వరమును మనకివ్వమని ప్రార్థించుదాము. ఓ కరుణామయుడా, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మీ దైవరాజ్యాన్ని ఇహలోకంలో స్థాపించటానికి అహర్నిశలు శ్రమిస్తున్న మా తిరుసభ అధినేత అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులను, మత బోధకులను, కన్యాస్త్రీలను సంపూర్ణంగా దీవించండి. పునీత చిన్నప్ప గారు ఒనేసిమును ఒక పనివానిగా భావించక సోదరునిగా పరిగణించాడు. తన మనసులో అతనికి గౌరవ స్థానాన్ని కల్పించి ఇతరులను కూడా అదే గౌరవాన్ని చూపమన్నాడు. పునీత చిన్నప్పగారి ఆదర్శమును అనుసరించి మనము మన నాయకులు తోటి వారిని, పనివారిని, మన క్రింద స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరిని సముచిత గౌరవ మర్యాదలు ఇచ్చే మనోభావాన్ని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్త విశ్వాన్ని పాలిస్తున్న ఓ సర్వేశ్వర, మట్టి నుండి పుట్టిన మానవ మాతృలైన ఎవరికైనా ఈ లోక విషయాలను గ్రహించటమే చాలా కష్టం. అటువంటిది పరలోక విషయములను అర్థం చేసుకోగల జ్ఞానం, వివేకం మాకు ఎవరికీ లేవు. మాకు మీరిచ్చే జ్ఞానం సంపూర్ణంగా కావాలి. మా ఆలోచనలు పెడత్రోవ పట్టకుండా, మా బుద్ధులు మందబుద్ధులు కాకుండా స్వర్గము నుండి మీ పవిత్రాత్మను పంపండి. మేమంతా ముఖ్యంగా మీకు ప్రీతికరమైన కార్యములు చేసేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు మన యొక్క వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రభువుని మనం విడదాం. అదేవిధముగా ఈరోజు టెలికాస్ట్ కొరకు సహాయపడుతున్న వారి ఉద్దేశముల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఇక్కడికి ఈ రోజంతా వారమంతా వచ్చే యాత్రికుల కొరకు, బాలయేసు భక్తుల కొరకు మనము కొంత మౌనముగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ కనికరము గలవు సర్వేశ్వర, ఇక్కడ చేరిన మేమంతా మీ బిడ్డలం. ఈ ప్రపంచంలో ఉన్నవారం, మీ కృపతో మనుగడను సాగిస్తున్న వారము. అటువంటి మా అందరినీ పరలోక రాజ్యాన్ని వెదకే బిడ్డలుగా రూపొందించండి. ఈరోజు మేము విన్న సందేశం ప్రకారం కేవలము యేసు ప్రభు యొక్క అభిమానులుగా ఉండకుండా, భక్తులుగా ఉండకుండా, యేసు ప్రభువుని వెంబడించి వారి యొక్క వాక్యాన్ని అనుసరించే వారముగా మమ్ము రూపొందించండి. మాలో ఆధ్యాత్మిక చింతనను మరింత ఎక్కువగా చేయమని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయపు సంజ్ఞ వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయ
హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా మానస కుటీర లోగిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమమునేనై మేలిమి బంగారు పదముల చెంత అర్పితమైన కుసుమమునేనై అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి పొందెద స్వామి నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి షారోను పొలములు పూచిన పువ్వులు అందాల లోయలు విరిసిన పద్మము షారోను పొలములు పూచిన పువ్వులు అందాల లోయలు విరిసిన పద్మము ఆనందభరితం నీ దివ్య సేవ అంకితమౌత అర్పణమౌత ఆనందభరితం నీ దివ్య సేవ అంకితమౌత అర్పణమౌత అర్పణమౌత నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి నా మానస కుటీర లోగిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తుల అర్పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మాటలు ప్రార్థించండి. శాంతి సమాధానముల ఓటయగవో సర్వేశ్వర, మీరే నిజ భక్తిని శాంతిని మాకు ప్రసాదించుతున్నారు. ఈ పూజా బలి మీ వైభవమును యోగ్య రీతిని ఆరాధించి మీ ప్రసాదము ద్వారా మేము ఐక్యత చెందినట్లు మాకు మీ కృపను అనుగ్రహించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నే చోటను మీ పాస్క పవిత్ర కార్యముల ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారయ్యను.
దీని ద్వారా పాప మరణ బంధం నుండి విముక్తి చెంది మేము మీ మహిమలో భాగస్థులమగుచున్నాము. దీని మూలమున ఎన్నికైన మానవ జాతి అని, రాజకుటుంబల అర్చకులమని, పవిత్ర ప్రజలమని పేరును ఘటించి ఉన్నాము. అంధకార స్థితి నుండి మమ్ము మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన మీ శక్తి సామర్థ్యములను అంతటా ప్రకటింప యోగ్యులమగుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో నీకు భవించి మేము మహిమ గీతముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున ప్రేమించేయువారు ధన్యులు. ప్రభువు నామమున ప్రేమించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్య కుమారుడగు మా ఎలిని వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై దైవ ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగనని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస పరమ రహస్యము. కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరల రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరల రానున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముగు పాటలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేదులను ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారి మమ్ము మీతో సమాధానపరిచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచేయుడు. వారి మమ్ము మీకు నిత్య కానుకగా వనచెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలేక మరియాంబతోనూ అపోస్తల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పునీత జోజప్ప గారితోనూ మేము మోక్ష భాగ్యములకు పాత్రమగుదుముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమైన యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకులకు మా పరిశుద్ధ పాపగారైన ఫ్రాన్సిస్ గారిని, మా పులాంతని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సమ్ముఖన కూడిన ప్రజలను అందరినీ మీరు వారి యొక్క ప్రార్థన ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలు చదివిన మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ పూజకు ముందు సమర్పించిన ఆత్మలను, ఈ పూజ సమయంలో సమర్పించిన ఆత్మలకు, మా కుటుంబాలలో మరణించిన ఆత్మలకు మీరు నిత్య విశ్రాంతిని దయచేయుడు. మీ ప్రేమ యందు లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేము నచ్చటి చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఎలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క దేవ బలి పూజలో ఎంతోమంది పూజలు సమర్పించి వారి యొక్క ఆలోచన ప్రకారం అవసరాల ప్రకారము దేవుడు దయచేయమని వారు కోరారు. అదే విధముగా పెద్దలు చెప్పినట్లు మనం పూజకు వచ్చినప్పుడు ముందు ఉన్న వారి కొరకు, వెనుక ఉన్న వారి కొరకు, ప్రక్కన ఉన్న వారి కొరకు ఇతరులకు మనం ప్రార్థన చేయాలి. కావున ప్రభువుని ఈ యొక్క పరలోక ప్రార్థనతో విన్నవించుకుందాం. పరలోకమైనడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుతున్నాను అని మీ అపోసలతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపలను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించిన వారా, ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుట ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. మనము కేవలము అభిమానులు మాత్రమే కాకుండా, భక్తులు మాత్రమే కాకుండా, వారి యొక్క ప్రతిరోజు అనుసరించే అనుసరులుగా ఉండాలని కోరిన వారు. వారి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇల్లు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురం మధురం ఈ విందు, మరుపురానిది ఈ విందు. మధురం మధురం ఈ విందు, మరుపురానిది ఈ విందు. పరమ ప్రసాదం ఈ విందు, పరమును చేర్చును మన ప్రభు విందు. పరమ ప్రసాదం ఈ విందు, పరమును చేర్చును మన ప్రభు విందు. మధురం మధురం ఈ విందు, మరపురానిది ఈ విందు. ప్రకటనలు. ఈ వారంలోని పండుగలు: సోమవారం రోజు పునీతుల మదర్ తెరేసా వారి యొక్క పండుగ, గురువారం రోజు ఆరోగ్యమాత పండుగ, శుక్రవారం రోజు పునీతులు పీటర్ క్లావర్ వారి యొక్క పండుగ. ఈరోజు మన కొరకు టెలికాస్ట్కు స్పాన్సర్ చేసిన కుటుంబం
అల్లం బాలరెడ్డి, మేరీలమ్మ, ఉడుమల ఫాతిమా, బెర్నాడ్ రెడ్డి. వీరి యొక్క తలంపులు మనమంతా ప్రార్థించాలని, దేవుడు దయచేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మనము ప్రార్థించాలని మనవి చేస్తున్నారు. కావున ప్రార్థన చేద్దాం. ఖైరతాబాద్ తందు ఆరోగ్యమాత పండగ ఈ వారంలోని గురువారము 8వ దినమున జరుగుతుంది. ఉదయము 4 గంటల నుండి దివ్యబలి పూజలు ప్రారంభమవుతున్నాయి. 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు, 8:15కి, తర్వాత 10:30కు మన యొక్క మేత్రానులు పూల ఆంటోని గారు తెలుగులో దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. 4 గంటలకు ఆరోగ్యమాత తేరు ప్రదక్షిణ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన యొక్క పవిత్ర దేవాలయమునకు ముందు ధ్వజస్తంభము ఏర్పాటు చేస్తున్నాము. దాని కొరకు విరాళాలు కోరాను. ఎంతోమంది వారు ఇస్తున్నారు. మీరు కూడా క్రొత్తగా ఈరోజు దీవపల్లి పూజకు వచ్చినట్లయితే ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ మీరు కూడా ధ్వజస్తంభం కొరకు కానుకలు ఇవ్వచ్చు అని తెలియజేస్తున్నాను. మనం ఈ ఎల్ఈడి స్క్రీన్ను ఈ యొక్క పవిత్ర దేవాలయంలో మనం ఉంచాలని ఒక ఆశ ఉంది. దానికి మీరు సహకరిస్తే బాగుంటుంది. 1, 2, 3, 4 ఎన్ని కుటుంబాలు కలిసి కూడా ఇవ్వచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. గత ఆదివారం కానుకలు 20,350 రూపాయలు. గత హుండీ కలెక్షను 36,100. ప్రార్థించుదము. సర్వదా మమ్ము కాపాడువో సర్వేశ్వర, మీ దాసులను మీ వాక్కు చేతను స్వర్గీయ ప్రసాదము చేతను మీరు సంతృప్తి పరచుదురి. మీ ప్రియతమ కుమారుని పరమవరముల సహాయమున మేము ధర్మ జీవితమునందు వృద్ధి చెందను. ఆయన జీవములో నిత్య భాగ్యమును పొందుటకును అర్హులమగినట్లును మీ కృపను మాకు ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. యేసు ప్రభు యొక్క అభిమానులుగా కాకుండా, వారి యొక్క భక్తులుగా కాకుండా శిష్యులుగా మనము జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి. 2వ పూజలు మనం చదువుకున్న తర్వాత తర్వాత బాలయేసు నవదినం జపం చెప్పుకున్న తర్వాత 8:05కే ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు అనుకోవద్దు లేటుగా ప్రారంభమవుతుందని. 7:30, 7:40కి పూజలు సమర్పించిన వారి యొక్క ఉద్దేశాలు, పేర్లు చదవబడతాయి. దాని తర్వాత 8:05కి పూజ ప్రారంభమవుతుంది. అందరికీ చెప్పండి, 8:30 కాదు, 8:15 కాదు. మరి అదేవిధంగా 10 గంటలకే మనం ముగిస్తాం. వాచ్ చూడండి, 8 నుండి 10 లోపల ముగిస్తుంది. అందరికీ చెప్పండి. బాలయేసువా మమ్మిల కనరావా, శరణు కోరిన భక్తుల మరను దయతో వినరావా. అద్భుత బాలయేసువా మమ్మిల కనరావా, శరణు కోరిన భక్తుల మొరలను దయతో వినరావా. బాలయేసు